అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు పివి నరసింహారావు గారి 101వ జయంతి సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వంతో దేశాన్ని అత్యంత వేగంగా ప్రగతి పదంలోకి నడిపించిన మహానుభావుడు ఆ పివి నరసింహారావు గారిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం, ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు వారికి భారతరత్నతో గౌరవించాలని. ఎప్పటికీ మన తెలుగు తేజాలైన పెద్ద నందమూరి తారక రామారావు గారికి, నరసింహారావు గారికి ఎప్పటికీ ఆ గౌరవం దొరుకుతుందో చూద్దాం. అలాగే ఈరోజు నాకెంతో వ్యక్తిగతంగా అత్యంత స్నేహపాత్రులు ముల్లపూడి వెంకటరామన్ గారు. ముల్లపూడి వెంకటరామన్ గారు అంటే ఆయన ఎన్నో అద్భుతమైన మాటలు రాసినప్పటికీ మనందరికీ గుర్తొచ్చేది ముత్యాల మూర్తి. సెక్రటరీ ఆకాశంలో మంటలు జరిగినట్లేదు, సూర్యుడు గుడ్డలో లేడు. అలా మనం నిత్యం అలా కావాల్సిన మర్డర్ చేసే రాజకీయ నాయకులు కూడా చూస్తాము. ఈ సందర్భంగా అది సర్లేదు, ఆ డిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి, అంటే వాళ్ళకి పడత కదండి, డిఫరెన్స్లు ఉన్నాయి, అదే డిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టి మనం వెళ్ళి చూసి వస్తూ ఉంటారు ఆ మర్డర్ తర్వాత. ఇవన్నీ ఇప్పుడు సమకాలీన దీనికి ఏదన్నా మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తే అది ముల్లపూడి వెంకటరామన్ గారి మాటల చతురత. అంతేగాని నేను రీసెంట్గా జరిగిన ఈ ఇన్సిడెంట్కి దాన్ని నేను కలపట్ల. అది ఈ రకంగా మరి ఒకసారి వీలైతే ముత్యాలముఖి సినిమా ముల్లపూడి వెంకటరామన్ గారికి నివాళిగా సినిమా అంతా చూసి ఓపిక ఈ మోడర్న్ డేస్లో లేదు కాబట్టి కాస్త శిష్కో చిన్న బిట్ అయినా సరే చూడండి అని. ఈ భాష ఏం ప్రభావం అనుకుంటే తర్వాత వస్తాం ఆ భాష, ఇది మాకు రాజ భాషకు. సరే, ఇక ఈరోజు ముఖ్యాంశం విద్యార్థులు వెంట్రుకల పీకుడు. దీని మీద మరి నిన్న చూసా పచ్చబండ కార్యక్రమం అయిపోయిన తర్వాత నిన్న చూడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలో కిరీటోపారాయణ గారికి వాళ్ళకి అవమానాలు జరిగింది. కొంతమందిని అప్పలరాజు గారు ఏదో ప్రమోషన్ ఇప్పిస్తాను దాన్ని మేనేజ్ చేసుకుంటున్నాను తీసుకెళ్ళాడు. అవన్నీ పక్కన పెడితే ఆ సభలో నేను కూడా ఏదో పాత సభ మళ్ళీ చూస్తున్నానేమో అనుకున్నా. ఎందుకంటే చెప్పిందే పాడిందే పాటరా అనేది ఒక సామెత ఉంది. అలాగే అయ్యే రైలాగు ప్రాంతం మారుతుంది. మరి ఇక్కడ కొంతమంది బాలబాలికలను కూడా నిక్కర్లేసి గౌన్లేసి తీసుకొచ్చారు. సోదు భరించలేక చాలామంది సోదు తప్పారు. మరి భాష భరించలేక భరించలేక తెలియదు కానీ వాళ్ళని ఏదో శాంతి ఇచ్చారు. అందులో భాగంగా మరి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంతమందిని కూర్చోబెట్టి సరే ఆయనకైనా సెల్ఫ్ డిక్లేర్డ్ నేను మీ మావయ్య అన్నాడు. సరే, ప్రతిపక్ష నాయకులు కంసమామ అంటారు, అది ఓకే, అది పక్కన పడి. బట్ వారిని బాలబాలికలను కూర్చోబెట్టి ఎవరో దుష్ట చతుష్టయం, ఇంకొక దత్తపుత్రుడు, వీళ్ళ ఐదుగురు కలిసి గట్టిగా నన్ను యాడ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. వీళ్ళ ఐదుగురు కలిసి ప్రతిసారి ఇక్కడ పెట్టి నా వెంట్రుకలు పీక్కోలేరు అంటే ఇదంతా సోషల్ మీడియాలో చాలా తల్లిదండ్రుల ఆవేదన. బాలులు బాలికలు రేపు మాస్టర్ కానీ లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఏంట్రా మార్కులు తక్కువ వచ్చినాయంటే నా వెంట్రుకలు పీక్కో అని అంటే మరి ఆ తల్లిదండ్రులు కానీ అలాగే ఉపాధ్యాయుడు మరి ఎవరన్నా విద్యార్థిని అడిగితే మరి వాళ్ళు కూడా
ముఖ్యమంత్రి గారిని ఈ మావయ్య స్ఫూర్తితో ఆ షెల్లమ్మలు ఆ మేనగోడలు వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు పీక్కో అంటే ఏమిటి పరిస్థితి? ఇదేనా సభ్య సమాజానికి మనం ఇచ్చే సందేశం అనే మరి ఒక అనుమానం అందరికీ వస్తుంది. అలాగే అదే సభలో మరి నిన్న పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తే 83 లక్షల మంది విద్యార్థులకి లబ్ధి అన్నారు. మరి 83 లక్షల మందికి లబ్ధి అయితే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. మరి 43 లక్షలకి ఎలా ఇచ్చారో బాబు అంటే దానికి సమాధానం లేదు. అదంతే, అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చేదానికి సంబంధం ఉంటుంది. పైగా ఇచ్చి 43 లక్షలకి ఇచ్చేలా లేదా అంటే దానికి అకౌంట్ లేదు, కొట్టలేదు. ఎందుకంటే చాలా ఊళ్ళో దిక్కు మొక్కు లేదు ఎవరికి. ఏదో అలా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది ఇచ్చారని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటారు. పోనీ నాకు ఒక్కడికే రాలేదేమో, పోనీ మిగిలిన వచ్చిందేమో అని చెప్పి కొద్ది మంది అనుకుంటారు. అలాగా మభ్యపెట్టి గడిపేయటం తప్ప ఆ 43 లక్షల్లో ఆ 84, 43 అయింది. ఆ 43లో ఎంతమంది కట్టిందో తెలియదు. మరి మావయ్య అంటే కొందరికి మావయ్య, కొందరు ఏదో అన్నయ్య తమ్ముడు ఏదో చెప్పాడు కదా నేను శల్యంలో ఏదో చెప్పాడు. సో అన్నయ్య కానీ మావయ్య కానీ 55,000 మందికి ఇవ్వలేకపోయానని చెప్పి చాలా పశ్చాత్తాపడతారు, ఫీల్ అయ్యాడు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఆ 55,000 మనకున్న 26 జిల్లాల్లో నిన్న స్పీచ్ ఇచ్చిన జిల్లా లేక మొత్తం రాష్ట్రానికి 55,000 5,50,000 కట్ చేశారని చెప్పి గణాంకాలతో సహా మొహాట పడుతూ చాలా పేపర్లు రాసినాయి. అసలు ఎత్తేసింది చాలా ఎక్కువ ఉంటుంది, నిజంగా ఇచ్చింది ఇంకా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇది ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, మరి ఈ రకంగా మరి ప్రతిపక్షాల మీద ఆయన చేసిందంటూ చెప్పుకోవచ్చు, చేయాలనుకున్నది చేయలేకపోతే బాధపడవచ్చు. ఎక్కడికే ఈయన ఏదో దాన కర్ణులాగా ఈయన ఏదో ఉదారంగా చేయబోతామంటే ఎవరో వచ్చి ఆపేస్తున్నట్టుగా మరి అన్నీ మాట్లాడటం చాలా చిరాగ్గా అనిపించింది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, మరి మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో చూసాం, ఇంటర్మీడియట్ పుస్తకాలకి మరి విద్యార్థులందరికీ ప్రింట్ చేయాలంటే 18 కోట్లు అవుతుందంట. ఆ 18 కోట్లు లేవు. అది కూడా తగుదనమ్మంట తిరుపతి వెంకటేశ్వర ఆ టీటీడీ వారిని ఒరే బాబు మాకు కొట్టించేయండి అంటే మరి ఏంటో మరి వాళ్ళు కూడా మరి మొన్న ఎక్స్టెన్షన్ ఇప్పించినా కూడా పాప ఆయన డెఫినెట్గా చాలా బాధ్యతతో వ్యవహరించారు. ధర్మారెడ్డి గారికి అభినందనలు, పని చూసుకోమని చెప్పినట్టుగా తెలిసింది. అలా పుస్తకాలు ఏమో డబ్బులు కొట్టేయడం కుదరదు వల్ల. మరి ఇప్పుడు మరి పుస్తకాలు కొడతానికే డబ్బులు ఇవ్వని వాళ్ళు మరి 6,000 కోట్లు ఇచ్చే షెడ్యూల్ కంటే నమ్మగలవా అనే అనుమానం వస్తుంది. అలాగే వేరే తరగతులకు కూడా మరి ఎక్కడ పుస్తకాలు లేవు. మరి గతంలో 9, 10 తరగతులకి జగనన్న ట్యాబ్ ఇస్తాడని చెప్పారు. అప్పుడు అనుకున్నా నేను, ట్యాబ్ ఎందుకు ఇస్తాడా, ఎందుకంటే అసలు ఒకటికి డబ్బులు ఇచ్చిందే మరి లెక్కల్లో క్యాష్ వెనక్కి కొట్టేయడానికి కదా. ఈ ఎంత స్కీమ్ వేసుకోవడం, ఎంత స్కెచ్ చేసినట్టు ట్యాబ్ ఎందుకు ఇస్తాడు, చూద్దాం సంపాదించింది సరిపోతులే అని చెప్పి ట్యాబ్ ఇస్తాడా, ఇంతలేదో ఈ సంవత్సరం కూడా కొట్టుకుందాం అని చెప్పి ట్యాబ్ ఎత్తేస్తాడా అని చెప్పి నేను చాలా కూలంకషంగా ఆలోచించాను. బట్ ఎప్పుడు కూడా నా ఆలోచనని మా ప్రీతమ ముఖ్యమంత్రి బొమ్మ చేయలేదు. నా ఆలోచనలకు అనుకూలంగానే ఆయన ఆ ట్యాబ్లు ఆ 9, 10 తరగతులకి ఆయన రద్దు చేశాడు. ఇప్పుడు మరి అక్కడ ఫారెన్ డీలు ఏదో డీలు వేసుకొచ్చి బయలుదేరి ఆ కొత్త కహానీలన్నీ ఆయన చెప్తున్నారు. చూద్దాం. మరి ఇప్పుడు ఆ 8వ క్లాస్ వాళ్ళకి సెప్టెంబర్ నుంచో అక్టోబర్ నుంచో ఇస్తామని చెప్తున్నారు. సో చెప్పి ఒరిజినల్గా శ్రీమతి భారతి గారు మీకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వచ్చేస్తున్నాము అమ్మఒడి 2,15,30 అన్నారు. నేను పేపర్లో వేసింది ఒక 83 లక్షలే కాకుండా 15,000 రాశారు. అందులో ఇచ్చింది మరి ఎంతమంది
బటన్ నొక్కాడో తెలియదు, అదేదో షూటీ బటన్ అది. బట్ ఓ 13,000 అన్నారు. ఎందుకు అంటే బాత్రూమ్లు కడగడానికి ఒక 1000, స్కూల్ మెయింటెనెన్స్కి 1000. మరి ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూల్లో బాత్రూమ్లు కడగడానికి నువ్వు డబ్బులు ఇచ్చావా? 600 కోట్లు 700 కోట్లు కటింగ్ పెట్టాడు. మరి ప్రైవేట్ స్కూల్లో బాత్రూమ్లు కడగడానికి డబ్బులు ఇచ్చావా? అసలు గవర్నమెంట్ స్కూల్స్కి అయినా సరే ఇప్పుడు ఆ స్కూల్లో ఈ రాయితీ వచ్చేవాళ్ళు ఒక 500 మంది ఉన్నారనుకో, 500 ఇంటూ 2,000 నువ్వు కట్టాలి కదా స్కూల్కి. కడుతున్నావా? ఎన్ని స్కూల్కి నువ్వు లాస్ట్ ఇయర్ 1,000 కటింగ్ పెట్టావు, ఈ సంవత్సరం 2,000 కటింగ్ పెట్టావు. ఈ ఒక శాంతిపత్రం పలానా ప్రైవేట్ స్కూల్కి తెచ్చాను, పలానా గవర్నమెంట్ స్కూల్కి బాత్రూమ్ క్లీనింగ్కి అంత ఇచ్చాను, నా శల్యమ్మ టాయిలెట్కి వెళ్తే నా శల్యమ్మకి టాయిలెట్, నా మేనగోళ్ళకి టాయిలెట్, నా మేనల్లుడికి టాయిలెట్ ఇంత నీట్గా ఉండాలి అని చెప్పి నేను చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇంత కటింగ్ పెట్టి అంటే ఆ భూములమ్మి అమరావతి భూములమ్మి అమరావతి వెళ్తావా? మా అమరావతి భూములమ్మి మాకు కౌలు ఇస్తావా? అదే ఎవరో పాపం ఇంద్రనీల్ గారు కోర్టుకి వెళ్తే మరి వాళ్ళు ఏ తిట్లు పడతాయని భయం వేసి కౌలు కట్టారు. సో మా భూములు ఆదాయంతో కౌలు, మా భూములమ్మి డబ్బులు, మాకు రావాల్సిన అమ్మఒడిని కట్ చేసి మా బాత్రూమ్లు క్లీనింగ్, అంతేగా మనం చేసేది. మరి ఇవన్నీ ఇలా చేస్తూ పుస్తకాలకు కూడా డబ్బులు లేకుండా, దేనికి డబ్బులు లేకుండా పోనీ అమ్మఒడిలోనే ఇంకో 1000 రూపాయలు కూడా కటింగ్ పెట్టి ఆ పుస్తకాలు ప్రింట్ చేయించు. ఏదోటి మరి ఏం చేస్తారు? పుస్తకాలు లేకపోతే కష్టం. మార్కెట్లో కొనుక్కోవాలంటే మరి బయట మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉంటాయి. కమిషన్ ఏదో మీరే తీసుకుని అవి పడిపోతుంది గట్టి. నెక్స్ట్ ఇయర్కి అసలు మొత్తం అమ్మఒడే లేపేస్తారు. ఆల్రెడీ ఒక సంవత్సరం లేపేశారు. సో మాట్లాడిందంతా అబద్ధం అని ఒకటి చెప్పదలుచుకున్నా. 2, ఇక్కడి నుంచి అయినా అసభ్యంగా మాట్లాడవద్దు. అసభ్యానికి పరాకాష్ఠగా జాతీయ కార్యదర్శి ఉన్నాడు, నానా చెత్త అవుతున్నాడు. సరే జనాలతో పాప అతను కూడా ఏదో పేరు పెట్టుకుని నెత్తి మీద ఏదో గొడవలేసి తిప్పుతున్నారు అతను. అది చాలు. అసభ్యతని అతనితో రెస్ట్రిక్ట్ చేసి కనీసం మీరు ముఖ్యమంత్రి గారు దయచేసి చర్చగా మాట్లాడవద్దని, అర్థం కాకపోయినా కూడా ఇదేదో బాగానే ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అదేంటంటే ఒకసారి ప్లే చేస్తా, ఇది అర్థం కావక్కల్లా. బట్ అట్లీస్ట్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి కష్టపడ్డా అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇది 2-3 సార్లు వింటే కానీ ఇక్కడ నేను ఇచ్చిన ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నాను. ఇది అర్థమై ఎవరైనా చెప్తే 1016 ఎంతమంది చెప్తే అంతమందికి. మళ్ళీ 16 కాబట్టి ఇంకోసారి అన్నా కాస్కో ఇష్కిస్తో. మరి ఇది రష్యానా లేకపోతే ఇంకేమన్నానా? ఇది వచ్చిన తర్వాత నాకు వాళ్ళు చాలా మంది ఫోన్ చేశారు. ఏంట్రా అంటే, అయ్యా రాజుగారు మీరేమో 4వ తారీఖు వస్తానంటున్నారు, మరి మీరు ప్రధానమంత్రి గారు మాట్లాడితే మరి హిందీలో మాట్లాడతారు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు అర్థం కాదు, మరి ఆయన హిందీలో మాట్లాడితే కూడా మాకు పెద్దగా భాష రాదు కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ మరి ముఖ్యమంత్రి గారు చేస్తారేమో అని భయంగా ఉంది. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి కవిత రాసినట్టుగా ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడతారేమో, ట్రాన్స్లేషన్ ఆయన చేస్తారేమో. ఈ కొత్తగా కాస్కో ఇష్కో భాష మాకు అర్థం కాదు సార్, మీరే ట్రాన్స్లేట్ చేయండి అంటే, ఏమండి నాకు హిందీ రాదు, ఆ ముఖ్యమంత్రి గారికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు అని చేత నన్ను క్షమించండి. పురంధేశ్వర్ గారు ఇంకెవరైనా వస్తారేమో తెలియదు, డెఫినెట్గా మంచి ట్రాన్స్లేటర్ ఉంటారు, ముఖ్యమంత్రి గారు చేయరు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అభయం అవ్వడం జరిగింది. బట్ ఏదైనా
ఎవరు పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి? మరి ఎవరైనా ఈ కాస్కో స్టిస్కోకి కరెక్ట్ పదవి ఏదన్నా కనిపెడితే మనం కూడా మన కొత్త తెలుగులో దాన్ని యాడ్ చేసుకున్నాం. అలాగే ఇంకా పొలం కూడా చాలా పదాలు కనిపెట్టారు. మాయాబజార్లో చెప్పినట్టు ఎవరు కనిపెట్టకపోతే మాట్లాడకపోతారు అయ్యి వేరతాలు రెండు అన్నట్టు మనం ముఖ్యమంత్రి గారికి హ్యాపీగా వేరతాలు వేద్దాం. ఇక ఈరోజు రెండో అంశం ప్రధాని గారి సభ, ముఖ్యమంత్రి గారి గాబరా. ముఖ్యమంత్రి గారికి ఎందుకురా గాబరా? ప్రధాని వస్తే ఏదో ఢిల్లీ వచ్చి రాళ్ళెట్టుకుంటారంటారు, ఆయన అపాయింట్మెంట్ కోసం పరిదాపాలు పడతారంటారు. మరి ఇది ఎందుకు గాబరా అంటే, ఎందుకంటే మరి 2.5 సంవత్సరాలుగా మరి నన్ను ఏదో కేసులు పెట్టి ఇలా కాలక్షేపం చేసి మరి నన్ను ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడల్లా కేసులు పెట్టి చేశారు. మరి ఇప్పుడు మొన్న చెప్పా నేను మా పార్లమెంటరీ కమిటీ మీటింగ్కి వెళ్ళాలంటే మరి ఒక కన్నెం రెడ్డి, అయ్యా దయచేసి వినండి, కన్నెం రెడ్డి అని నేను అనలేదు. ఒక కన్నెం రెడ్డి అంటే గండమైనోడు, అంటే నైతికంగా ఒక గండమైనోడు మా కమిటీ చైర్మన్కి ఫోన్ చేసి రాజు రాకుండా చూడండి, రాజు వస్తే కారణం ఏం అక్కర్లేదు, పోలీసులకు ఇచ్చిన టాస్క్ అరెస్ట్ చేయడం అని చెప్పినట్టుగా మరి నాకు మరి వారు చెప్పి ఇంటికి వచ్చిన తరగతి మరి కమిటీ మీటింగ్ జరుగుతుంది కదా అంటే నేను ఇంకా మా కమిటీ చైర్మన్, గతంలో నేను కూడా చైర్మన్గా పనిచేశాను. జనరల్గా చైర్మన్ చెప్తే సభ్యులు వింటారు, అది సభ్యత. సో కాబట్టి మా చైర్మన్ గారు చెప్పిన మాటని నేను గౌరవించి మరి నేను విశాఖపట్నం వెళ్ళకుండా మరి డైరెక్ట్గా అలా కలకత్తా ఇతర ప్రాంతాల టూర్లో ఉండటం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు నాకంటే సమాచారం ఉన్నారు. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో చాలామంది అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. వాళ్ళు ఉండే పోయేవాళ్ళు ఓకే వాళ్ళు మాట్లాడవచ్చు. బట్ ఏదైనప్పటికీ నాకు అందిన సమాచారం మేరకు మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఆ ఊళ్ళో ఎక్కడ నా ఫ్లెక్సీ ఉండడానికి వీలేదని చెప్పి, అంటే ముందు నుంచి కూడా ఫ్లెక్సీలు కట్టించేవారు కాదు. ఈ సందర్భంగా ప్రధాని గారు రాక సందర్భంగా ప్రధానమంత్రి గారితో నేనున్న ఫ్లెక్సీలు ఏమి తెలుగుగా వేస్తాను కదా, నేను ఇవ్వచ్చు లేకపోతే నా అభిమానులు వేయచ్చు, మరి అలాంటివి ఏమి ఉంటే వీలేదని చెప్పి ఎక్కడో కొండ మీద ఉన్న ఒక అధికారికి, అంటే కొండ మీద ఉన్న అధికారి అంటే వాళ్ళకి కాదు, మా సైడ్ వాళ్ళు ఒకరు ఆ టైంకి కొండ మీద ఉంటే ఆ కొండ మీద ఉన్న మా పార్టీ వాళ్ళకి ఈయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా తెలిసింది. సరే చూద్దాం ఎలా పీక్కుంటారో చూద్దాం. అంటే బొచ్చు కాదు నేను చెప్పే ఫ్లెక్సీ చూద్దాం, పీక్తే పీకండి. సో ఫ్లెక్సీ వేయకూడదు ఒకటి 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ అది. ఇంకొక కమాండ్మెంట్ ఏంటంటే మా సాటి కులస్తులు కొంతమంది ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకరిద్దరిని పక్కన తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రఘురామకృష్ణరావు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఒక రిక్వెస్ట్ లాంటి వార్నింగ్ అంటారు, వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చెప్పలేం కానీ మరి అది కూడా ఇచ్చినట్టుగా మరి పాపం భయంగానే నాకు చెప్పడం జరిగింది. అరే బ్రిటిషర్ని ఎదిరించిన వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న నా సాటి కులస్తుల్లో కొద్దిమందికి, అందరికీ ఇది రాజుల పండుగ కాదు, అన్ని కులాలు అల్లూరి సీతారామరాజుని ఎక్కువగా గౌరవించింది గిరిజనులే. అందరూ గౌరవిస్తారు సీతారామరాజు, కానీ ఈ ఫంక్షన్లో మరి కాస్త మేజర్ పాత్ర మరి క్షత్రియ సమితి మా సాటి కులస్తులు ఎక్కువగా యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు.
మరి వాళ్ళు సీతారామరాజు స్ఫూర్తితో ఉంటారా? లేదు, రదర్ఫర్డ్ సీతారామరాజునప్పుడు మరి దెబ్బ పడటానికి ప్రయత్నం చేసిన ఆఫ్కోర్స్ సీతారామరాజు అప్పుడు బ్రిటిష్ రూల్ కూడా ఇంత దరిద్రంగా ఉండేది కాదు. రదర్ఫర్డ్ అనేవాడు తప్పు చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం రదర్ఫర్డ్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి హీ వాజ్ ప్యాక్డ్ బ్యాక్ టు లండన్. అలా చాలా మందికి తెలియదు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా అడ్మినిస్ట్రేషన్ బాగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూలింగ్ కన్నా డెఫినెట్గా బ్రిటిష్ ప్రభుత్వంలో రూలింగ్ అంటే అన్యాయం జరిగింది, మన ఆస్తి దోచుకెళ్ళారు, అవన్నీ ఏవి ఖండించదగిన అంశాలు కాదు, కానీ అన్ని నిజాలే. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ వరకు ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత చాలా మందికి అటువంటి కొన్ని భావనలు రావచ్చు. నేను మొన్నే చదివా సీతారామరాజు గారి గురించి కృష్ణ గారి సినిమాల్లో తెలిసినప్పటికీ ఇంకా డీటెయిల్డ్గా మరి ఆ ఫంక్షన్కి వెళ్ళే ముందు కూలంకషంగా స్టడీ చేయాలన్నప్పుడు అది విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో ఆయన్ని డిస్మిస్ చేసి ఆయనకి రిపాట్రియేట్ చేసినట్టుగా వస్తే నేను అప్పుడు అక్కడ కలెక్టర్గా చేసిన ఒకరిద్దరితో మాట్లాడి ఇది నిజమని కూడా కనుక్కున్నాను. అరే మరి అంత బాగుండేది అప్పుడు అడ్మినిస్ట్రేషన్, మరి ఇప్పుడేంట్రా బాబు ఇంత దరిద్రంగా తయారైందని చెప్పి ఏదో మనసుకి అనిపించింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే కనీసం ఆ ఫంక్షన్కైనా సీతారామరాజు గారి గౌరవంతో ధైర్యంగా ఉండండి, అభినవ రదర్ఫర్డ్ని పట్టించుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఫంక్షన్కి మరి ప్రధానమంత్రి గారు ఉన్నంతసేపు నన్ను ఏం చేయలేరు. ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ ఎగిరిన వెంటనే మరి అక్కడ కొన్ని వర్గాల మధ్యన వైషమ్యాలు వచ్చినట్టుగా సృష్టించి వైషమ్యాలు రావడానికి అక్కడ రెండు వర్గాలు లేకపోతే మా ముఖ్యమంత్రి వర్గాన్ని రెండు వర్గాలుగా విభజించి వాళ్ళలో ఒకడు నా వర్గంగా మారి వాళ్ళిద్దరి మధ్యన చిన్న రప్చర్ వస్తే ఆ ఇద్దరి మధ్యన రప్చర్ రావడానికి మరి నన్ను కారణంగా చూపి మరి నన్ను అరెస్ట్ చేయడానికి ముఖ్యమంత్రి వేసాడండి ఒక స్కెచ్. సో ఇందులో మరి కొంతమంది క్రిస్టియన్ సోదరులు కూడా వాడటానికి వేసినట్టుగా నాకు అందింది సమాచారం. ఈ సమాచారాన్ని అంతా కూడా ఈ జరగబోతున్న స్క్రిప్ట్ని నేను ఈరోజు ఉదయం ఐబీ చీఫ్ గారికి 45 నిమిషాల పాటు సమావేశం అయ్యా. కనుక్కొని కావాలంటే అయ్యా ఐజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయులు గారు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కనుక్కోండి. ఎంతసేపు నేను నార్త్ బ్లాక్ ఐబీ చీఫ్ గారి ఛాంబర్లో ఉన్నాను. మీరందరూ మీ చతుష్టయం వేసే ట్రిక్కులన్నీ కూడా, వేయబోతున్న ట్రిక్కులన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇత్యాశాలు ఆ రోజుకి ఆపుకోండి. 5వ తారీఖు తర్వాత కావాల్సిన కేసులు పెట్టుకోవడం నేను ఫేస్ చేసుకుంటాను కోర్టులో. ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చిన రోజున మరి నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా దట్ విల్ రిఫ్లెక్ట్ వెరీ బ్యాడ్లీ ఆన్ యూ. మరి దాని రిపర్కషన్స్ 18వ తారీఖు తర్వాత చాలా తీవ్రంగా ఉంటాయి. సో కాబట్టి కంట్రోల్. ఆ రోజు పిచ్చాష లేకుండా నా దారిని నేను వస్తా. హెలికాప్టర్ పర్మిషన్ పెట్టాను, మరి అది కూడా తిప్పుతున్నారు. కలెక్టర్ గారితో మాట్లాడా, అది నాకైతే ఇస్తారా, ఇస్తే ఇప్పటికి ఇస్తారు. మరి ఒక వెన్యూ కుదరదన్నారు. కుదరకపోతే ఇంకో దగ్గర ఇవ్వండమ్మా అంటే ఎక్కడ వాళ్ళను అడగలేరు కదా అన్నారు. సరే ఇంకొక స్కూల్ వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుని నేను రాయటం జరిగింది. ఇవాళ సబ్మిట్ చేశాక మరి అది ఎప్పటికి క్లియరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సపరేట్గా మా హెలికాప్టర్లో నేను వచ్చేలాగా అక్కడ ఎక్కువసేపు లేకుండా ప్రధానమంత్రి గారి స్పీచ్ అయిన వెంటనే మరి నేను ఎగిరిపోయేలాగా మరి అక్కడ ప్లాన్ చేసుకున్నా. మరి పర్మిషన్ ఇవ్వకపోతే ఆ వంక ఈ వంక పెడితే మరి హెలికాప్టర్ మీద రావడం కష్టం అవుతుంది. అప్పుడు ఎలాగైనా సరే వస్తా. నా విజ్ఞప్తి ఏంటంటే
నా అభిమానులకి అల్లూరి సీతారామరాజు గారి ఫంక్షన్ కాబట్టి వస్తున్నాను కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి అభిమానులకి, మా పార్టీ వాళ్ళకి, అంటే మా పార్టీలో నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందులో ఇప్పుడు అసలు మా పార్టీ మీటింగ్కి ప్లేనర్కే కేంద్రంగా ఎవరు రాట్లా, ఒక ప్లేనర్ బౌన్స్ పడతాం సరదాగా, ఎవరు రాట్లా. చిలకలూరుపేటే ఫ్లాప్ అయిపోయింది. ఉన్న వాళ్ళు కాస్త కోస్తాం పలుకుబడి ఉన్న నాయకురాలు ఆవిడ మీటింగ్లకే రాలా. చిలకలూరుపేటలో జమని చదివే పేపర్లో సరే కొద్ది దగ్గర రికార్డింగ్ డాన్స్ పెడుతున్నారు, ఆ చిన్న పెట్టుకో పెడతాము. సో ఇలా ఉంది పరిస్థితి. మరి నిన్న ఒక ప్లేనరీ మీటింగ్లో మరి మా ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి అనుచరుడు మట్టా వెంకట్, నాకు కూడా 2.5 ఏళ్ళు అయింది నేను వెళ్ళి. ఆ మట్టా వెంకట్ కూడా చాలా యాక్టివ్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి ప్రాణం ఇచ్చే వ్యక్తి. మరి ప్లేనరీకి నన్ను ఎందుకు పిలవలేదని అడిగితే ఆ స్టేజ్ నుంచి ఆ ఎస్ఐ బూటుకాలతో తన్నాడండి. మట్టా వెంకట్ సరే వీళ్ళు కలిసిపోతారండి, బట్ డెఫినెట్గా ఆ అధికారి మీద కేసు పెడితే ఆ బూటుకాలతో తనే విజువల్స్ ఉన్నాయి కాబట్టి అతను ఉద్యోగం పోవడం ఖాయం, అతన్ని జైల్లో పెడతాం ఖాయం. ఎందుకంటే ఇతను ఎటువంటి గొడవ చేయాల. నన్ను ఎందుకు పిలవలేదు అని పార్టీ ప్లేనరీ పెట్టినప్పుడు కూడా అడగకపోతే ఎందుకే ప్లేనరీ రావడం. ఆ ప్లేనరీకి వచ్చి పిలవలేదు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తే బూటుకాలతో తంతారా? ఇదే ప్రజాస్వామ్యం. ఇందులో ప్లేనరీలు పెట్టేది. సో మట్టా వెంకట్ సిన్సియర్గా కంప్లైంట్ ఇయ్యి, నిన్ను బూటుగాలతో తల్లిని వాడు కదా, వాడు ఉద్యోగం పోయేలాగా నేను నీకు ఇన్సూరెన్స్ ఇస్తాను, బట్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తల్లారండి ఆ సొక్క కదా అయితే కాలుతో తుడిసేయండి అని ఇలాంటివి మాట్లాడితే మనం వెయిట్ చేయలేం. అది సో మన చేత ఇటువంటి సంఘటనలు మెయిన్ ట్రాక్ నుంచి డైవర్ట్ అయ్యాం దీనికి. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ ట్రాక్, మెయిన్ ఇది. సో ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నా దారి నేను వస్తా, నా దారి నేను అదే రోజు వెళ్ళిపోతా, మీకేం డిస్టర్బెన్స్ లేదు. 5వ తారీఖు తర్వాత సరదాగా కేసులు పెట్టుకో, లేదు అంటే మరి ప్రధాని గారి సమక్షంలోనే మరి నేను అక్కడ అభ్యర్థించవలసి వస్తుంది. మీతో తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారని ఇవాళ ఉదయం డీజీపీకి ఫోన్ చేశారు, ఎత్తలేదు. సరే మళ్ళీ ట్రై చేస్తాను, ఎత్తుతారని నమ్మకం లేదు. లెటర్ రాస్తే కూడా రిప్లై ఇచ్చే కనీసం మరి రెస్పాన్సిబిలిటీ లేదు. సరే ఏం చేస్తాం, మరి ఆయన చాలా బిజీగా ఉన్నట్టున్నాడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో ప్రధాని గారి మీటింగ్కి నేను వస్తున్నాను. ఇందాక విజ్ఞప్తి దగ్గర మర్చిపోయా. అదేంటంటే మా పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్, ఇది ఏ పార్టీ సభ కాదు. ఐకాపాకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు హోదాలో రావటం లేదు, ముఖ్యమంత్రిగా అతను వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంతే తప్ప అతని పార్టీకి ఇది సంబంధం లేదు. సో నేను మీకులాగానే ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని, మా పార్టీని ఏమీ అనుకున్నా ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి నన్ను ఈ పోలీస్ ముష్కరుల తాడేపల్లి చతుష్టయం అనుకోండి, మరి అదర్వైజ్ ఆంధ్ర కౌరవులు అనుకోండి, మరి ఏదైనా అనుకోండి, మరి నాకు రక్షణ వలయంగా ఉండాలి అని డెఫినెట్గా ఆ పార్టీ అధ్యక్షుడిని నేను అభ్యర్థిస్తున్నా. యూ హ్యావ్ టు బీ లైక్ ఎ షీల్డ్. ఏం లేదు, వాళ్ళు తప్పుడు కేసులు పెట్టకుండా చుట్టూ కొంతమంది ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, అలాగే అన్ని వర్గాలకి అన్ని పార్టీలకి చెందిన వారు నాకు ఒక రక్షణ వలయంగా ఉంటే వీళ్ళ ఇత్యాశాలు వేయడానికి
అవకాశం ఉండదు. చూద్దాం, 3వ తారీఖు రాత్రికి వస్తాడా, అక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాడా ఆయన, చూద్దాం. వస్తే డెఫినెట్గా సరదాగా ఉంటుంది. ఓ పక్క ఆయన చూసి పారిపోవాలనుకుంటున్న జనం, ప్రధాని గారిని నన్ను చూసి ఏం మాట్లాడతారో అని ఉండాలనుకుంటున్న జనం పారిపోవాలి. ఇలాంటి మీమాంసలు ఓ పక్క. డిఫరెంట్గా ముఖ్యమంత్రి గారి సభ అంటే కొన్ని జోకులు ఉంటాయి, కొత్త కొత్త పదాలు వస్తాయని కొంతమంది భాషా ప్రేమికులు కొత్త పదాల కోసం వెతుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్గా అల్లూరికి నిజమైన నివాళి ప్రధానమంత్రి గారు రావటం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. సో కాబట్టి అందరూ కూడా ఆ సభకు వచ్చి ఆ సభని విజయవంతం చేయాలి. డెఫినెట్గా డ్వాక్రా మహిళలని బలవంతంగా తీసుకొస్తారని నేను అనుకోను. అయ్యా ఏదో ఉంటారు కదా వాళ్ళు, డోమాల ఏదో అందరూ ఉంటారు కదా, మెసేజ్ తెచ్చి పిలుస్తూ ఉంటారు డాక్టర్ వాళ్ళు. మీరేం పిలవక్కల్లా, జనం వస్తారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అందరూ అభిమానించే అల్లూరి వస్తున్నారు. 2.5 సంవత్సరాల తర్వాత నేను వస్తున్నాను. ఎన్నో జిల్లాల నుంచి నా కోసం వచ్చి జనాలు వేలాదిగా ఉన్నారు కాబట్టి మీరు ఊరికనే బస్సులు ఎట్టేసి అటు అక్కడ అల్లి బిర్యానీలు ఇచ్చి తోలవలసిన అవసరం లేదు. వస్తున్నాను కాబట్టి ప్రజలు వస్తారు. సో కాబట్టి సంయమనం పాటించండి, చర్చ కేసులు పెట్టకండి. ఆల్రెడీ చులకన అయిపోయారు, ప్రజల్లో మరింత చులకన అవ్వద్దు అని చెప్తూ కోర్టు విషయాలు వద్దాం. ఒకటి సరే, మరి నాది ఇవాళ అక్కడ విచారించాలా, రాను. ఎందుకంటే అది చంపుతారు దొంగలకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. ఆ సిఐడి డిపార్ట్మెంట్ దరిద్రంగా తయారైంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది వీళ్ళు నన్ను బాధపడి దొరికారండి. సాక్షాత్ మనం అక్కడ తెలియదు లేదు. సరే ఏం చేస్తారు, ఎలా చేస్తారు అంటే మరి వాళ్ళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. మరి ఆ సినిమా టికెట్ వ్యవహారంలో అడ్వకేట్ జనరల్ బిజీగా ఉన్నారండి. అభిషేక్ మను సింఘ్వి గారు వచ్చారు, బుక్ మై షో వాళ్ళు, వీళ్ళ ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. సో కాబట్టి రేపుడికి వాయిదా వేయండి అని అడిగారు. సో నా కేసు రేపుడికి వాయిదా. సో అదేం జరిగిందన్నదే బహుశా రేపు పాటికి తెలుస్తుంది. సరే, ఈ బుక్ మై షో గురించి వచ్చింది కాబట్టి ఒక నిమిషం దాని గురించి మాట్లాడుతున్నాం. అసలు ఏంటంటే అసలు గుర్తుందా అంటే ప్రభుత్వం వ్యక్తికి కాదు, సినిమా టికెట్లు ఇలా అమ్ముతారు. ఇవాళ ఈస్ట్ గోదావరిలో మూసేశారు సినిమా హాళ్ళన్నీ. నీకు దండం, నీ బుక్ మై షోకి నీ టికెట్లు అమ్మడానికి ఒక దండం రావాలని చెప్పి కట్టేశారు. రేపు మాకు థియేటర్లన్నీ మూసేస్తారు. మనం ఓట్లేసింది ముఖ్యమంత్రికి సినిమా థియేటర్లో రన్ చేయటం. ముఖ్యమంత్రికి మనకు చెప్పింది ఏంటి, ముఖ్యమంత్రికి మనం చేసేది ఏంటి? సినిమా థియేటర్లో సక్రమంగా ఎంత ట్యాక్స్ తెలుసా? 12 కోట్లు టర్న్ ఓవర్, 16% వేసుకుంటే 8 వేసుకుంటే ఎంత వస్తుంది? అంతా పోసేసి 100-120 కోట్ల కన్నా కాదు. మా వాళ్ళు ఎత్తేసేదే, ఇసుక మీద ఎత్తేసేదే బోర్డు ఉంది. సరే, లిక్కర్ మీద ఎత్తేసేది క్యాష్ కౌంటర్లు అని మాట్లాడుకున్నాం. అది ఎంతో అసలు లెక్కే లేదు. మరింత ఇంత అవినీతి జరుగుతుందని ప్రజలందరూ భావిస్తున్న ఈ తరుణంలో మరి ఏదన్నా ఒక టికెట్లు అటు ఇటు తిరిగితే దాన్నే ముఖ్యమంత్రి ఇంకేం పని లేనట్టు ఏదో పెద్ద గొప్ప అడ్మినిస్ట్రేషన్ లాగా ఈ సినిమా థియేటర్ని రాజరాంపాన్ని పెడతాం అవసరమా? రేపు మాకు థియేటర్లన్నీ మూసేస్తారు. ఇలాగే ఉంటే ఈ పిచ్చి పరిపాలన మూసేసుకోవటం బెటరు. థియేటర్లో సినిమా ఎంత గమ్మత్తు అయిందంటే ఎన్ని మోసాలు చేసినా ఈ జనాలకు అర్థం కాదు, తోలుమంది. బట్ థియేటర్లు కూడా మూసేస్తే అప్పుడు డెఫినెట్గా జనాల్లో తిరుగుబాటు వస్తుంది. చూద్దాం, మరి కళ్ళు తెరిచి మరి ఏదైనా చేస్తారేమో. ఇక ఇవాళ చూసిన పేపర్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అక్కడ శ్రీమతి డాక్టర్
మరి సునీత తను కూడా నిన్న కోర్టుకు పర్సనల్గా వెళ్ళింది. మరి లాయర్, సీనియర్ లాయర్ గారు ఆర్గ్యుమెంట్స్ చేశారు బెయిల్ కోసం. మరి ఎక్కువగా ఇద్దరు నిరంజన్ రెడ్డిలో ఉన్నారు. ఎంపీ నిరంజన్ రెడ్డి కాకుండా ఉప నిరంజన్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కేసులు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు ఆయన. ఆ నిరంజన్ రెడ్డి గారు వెళ్ళింది బాబాయ్ గారు కూతురు తరపున కాదు, నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి తరఫున బెయిలిచ్చారని చెప్పి ఆయన అంటున్నారు. సునీత గారు చెప్పారు గతంలోనే మాకు డీజీపీ గారికి మాకు అవినాశ్వర్ కోపంలో 2 కళ్ళు అంటారు, మా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారన్నారు. సరే తర్వాత డీజీ అక్కడ ఏదో కూర్చొని అన్నట్టుగా ఉండే. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడక ముందు ఏదైతే సునీత తను చెప్పిందో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అదే 2 కళ్ళ గురించి మాట్లాడారు. కాబట్టి డెఫినెట్ గా డీజీపీ డినై చేసినప్పటికీ కూడా డాక్టర్ సునీత గారు ఇచ్చిన ఆ వాంగ్మూలంలో ఆ మాట కరెక్ట్గా అనుకోవాలి. మరి ఏమిటి, ఒక పక్క చనిపోయిన సొంత బాబాయ్, వాళ్ళ సొంత బాబాయ్ తరఫున మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోకపోగా 8 నెలలు కాలయాపన చేసి మరి సిబిఐ దర్యాప్తు అక్కర్లేదని చెప్పి మళ్ళీ ఆ తర్వాత సిబిఐ మీదే కేసులు పెట్టి మరి అసెంబ్లీలో సపోర్ట్ చేసి మరి ఇదంతా చిన్నాన్న గారి మీద ప్రేమ. మరి ఇంకేంటన్నా, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ వ్యూ ఒకటి చెప్పడం కోసం ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మాటల్లో నేను ఏదట్టాలంటాను. అక్కడ గతంలో శివశంకర్ రెడ్డి గారి బెయిల్ పిటిషనప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు చేశారు టి నిరంజన్ రెడ్డి గారు. ఏంటంటే అసలు బెయిల్ పిటిషన్ మీద దేశం బెయిల్ రద్దు చేయాలన్నా, బెయిల్ ఇవ్వాలన్నా, ఎనీథింగ్ విత్ రిగార్డ్ టు బెయిల్ 10 రోజులు తీర్చేయాలి అని చెప్పి చెప్పారు. అందుకని హడావుడిగా బిఫోర్ వెకేషనే చేయాలన్నారు. తర్వాత ఆఫ్టర్ వెకేషన్ తేలలేదు అనుకోండి, అది ఇంకా పెండింగ్లో ఉంది. ఇంత పోసేసి 45 రోజులే మరి దాన్ని కంగారు పడుతున్నారు. మరి నేను ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఇక్కడ ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఆఫీసులో నేను వేసాను బెయిల్ రద్దు చేయాలని చెప్పి అన్నా. సరే 3 నెలల తర్వాత ముందే రాసేసారు పేపర్లో, అసలు ఆర్డర్ రావడం రాసేసారు. పేపర్లో రాసినట్టే జరిగింది. మా చిన్నప్పుడు న్యూఢిల్లీ టైమ్స్ అని న్యూఢిల్లీ అని ఒక మలయాళం సినిమా డబ్బింగ్ వచ్చింది మమ్ముటిది. ఇలాగే న్యూఢిల్లీ ఎప్పుడుదో బాగా పార్సల్ జరగబోయే ముందే రాసేస్తారు. అలాగా వీళ్ళు రాసేసారు. పాపం రాసినట్టే మళ్ళీ సాక్షి సర్క్యులేషన్ తగ్గుద్ది ఏంటో అని చెప్పి పాపం జడ్జి గారు కూడా ఆ సాక్షికి అనుకూలంగానే పాపం జడ్జిమెంట్ ఇచ్చారు. సరే దాని మీద నేను అప్పీల్ చేస్తే డిసెంబర్ 20 చెప్తున్నాను, దయచేసి ప్రేక్షకులు నోట్ చేసుకోండి. డిసెంబర్ 20 లాస్ట్ ఇయర్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యి రిజర్వ్ ఫర్ ఆర్డర్ కొట్టేస్తారు నాకు తెలుసు. బట్ కొట్టేస్తే నేను సుప్రీంకోర్టు చెప్తాను. కొట్టేట బాబు అని చెప్పి 2 సార్లు మెన్షన్ చేశాను. అంటే కొట్టేయండి అని చెప్తే బాగోదు అనుకోండి, ఏదో తేల్చాలని చెప్పి మెన్షన్ చేశాను. There is a Supreme Court suggestion within 3 months after finishing of the arguments, judgment iవ్వాలి, not exceeding 6 months అని ఉంది. మరి ఈ నెల 20తో 6 నెలల గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు నిన్న కాదు మొన్న మరి మా లాయర్ మళ్ళీ లేఖ రాశారు. అయ్యా ఇంత కాలాతీతం అయింది, మరి ఇప్పుడైనా దానికి ఏదో ఆర్డర్ ఇస్తే మా ఫ్యూచర్ కోర్స్ అది యాక్షన్ డిసైడ్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ 6 నెలలైనా జడ్జిమెంట్ రాకపోతే మరి కొట్టేయండి, అడిషనల్ పిటిషన్ తొందరగా కొట్టేసి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగట్లేదు. మరి మేము అడిగినా ఆర్డర్ రావట్లేదు. అక్కడ మటుకు ఆ బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, అర్జెంటుగా డెసిషన్ చెప్పాలి అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ ఆధారాలు ఆలస్యమైన అడగట్లేదు ఎందుకు అని అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మరి వివేక గారి కేసులో శంకర్ రెడ్డి గారి, అంటే మా పార్టీ కార్యదర్శి అయిన శంకర్ రెడ్డి గారికి
మరి గేర్ గురించి ఈ రూల్స్ అన్ని చెప్తున్నారు కాబట్టి అదే రూల్స్ ఇక్కడ కూడా చెప్పి అది తెచ్చేసుకుంటే ఎలా నా బెయిల్ రెస్ట్రిక్షన్ కొడేస్తారు కాబట్టి నేను నా పోరాటం నేను చేయాలి కాబట్టి ప్రజాపక్షాన అయ్యా నేను మళ్ళీ మాట్లాడితే దావోస్ ఎందుకు వెళ్ళాలని గతంలో విమర్శించి దావోస్ వెళ్తున్నారు అలా అమ్మాయి పాస్ అయిందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నారు విదేశాలకి. సో కాబట్టి అదేదో తొందరగా డేట్ చేస్తే మాట్లాడితే మళ్ళీ పర్మిషన్ పెట్టుకుంటాం. ఆ సిబిఐ చర్చ కుదరదు అంటాం, ఆ జడ్జి గారు పర్లేదు వెళ్ళొచ్చే అంటాం. ఈ ప్రాసనం లేకుండా మరేదో తొందరగా తేల్చేసి మా ముఖ్యమంత్రి నిర్దోషని చెప్పేస్తారు. మా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఏదో సుప్రీంకోర్టులో అడుగుతాను. అక్కడ కూడా కొట్టేస్తా. బట్ నా ప్రయత్నం నేను చేస్తా. కనీసం ఆ రూల్స్ ఆ కేసు విషయంలో చెప్పింది ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఇక్కడ కూడా చెప్తే బాగుంటుందేమో ఆలోచించమని చెప్పి ఒక విన్నపం. ఏదైనా ప్రశ్నలు ఉంటే వేసాను ఆల్రెడీ. అదే జడ్జిమెంట్ అడుగుతున్నాం అంతే. అదే సార్ నేను ఇప్పుడు అది కొట్టేస్తే సుప్రీంకోర్టు వెళ్తాం. సుప్రీంకోర్టులో కూడా మీరు అదే మ్యాచింగ్ చేస్తారా? అవును, ముఖ్యమంత్రి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మోసం అనేది అది నా మనసులో మాట. తొందరగా తేల్చమని అడుగుతున్నాం. అది బెయిల్ రద్దు అయితే తొందరగా అవుతుందని. సరే, ఆ బెయిల్ రద్దు అన్నందుకే అనుకో మళ్ళీ అప్పుడు కాలు పెట్టేసి బ్యాండ్. సరే, ఏం చేస్తాం? నిన్న శ్రీకాకుళంలో మీటింగ్ జరిగింది, మళ్ళీ లేరు. దాని గురించి ఆల్రెడీ అయిపోయింది డిస్కషన్. ఆ ఫిగర్ మీద జరిగింది డిస్కషన్. బట్ మా ప్లేన్కి జనం రావట్లేదు. మా ఇది చేత అర్థం కావట్లేదు. మా నిన్న ఒక చిన్న ఇది చూపెడతాను. ఒకటి గుడివాడలో ఒక్క నిమిషం ఇది చూపెట్టేసిన తర్వాత సత్యపల్లిలో మరి సభలో సమావేశాలకి జనం రాకపోతే జారిందమ్మా అలుబయట అని చెప్పి ఇలాగా పాటలు వేస్తున్నారు. సో పాటలతో పాటలు పడుతున్నారు. అయినా సరే ఒక ముఖ్యమంత్రి గారి సభలకే కాదు, మరి ఏ సభలకే రావట్లేదు. కనీసం ఆ జూలై 8 అదే ఎందుకంటే సార్ ఆ ప్లేన్ రే అయినా సరే, ప్లేన్ రే అంటే అవదు కానీ మనకు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి కనీసం దాన్నైనా పెయిడ్ ఆర్టిస్టులు లేకుండా బాగా జరగాలని, అక్కడ జారిందమ్మ ఇలాంటి పాటలు ఏమీ లేకుండా చాలా బాగా ఆ ఫంక్షన్ జరగాలని వెళ్తున్నా. లేట్ పడుతుంది చాలా క్లియర్గా చెప్పారు. నేను వేస్తున్నాను, అక్కడ ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని కూడా చెప్పాను. చేస్తే దానికి లేఖ రాశాను. ఇందాక ఐబీ చీఫ్ గారిని కలిశాను, ఎంఓఏ సోము గారిని కలిశాను. నేడు రేపు డెఫినెట్ గా అమిత్ షా గారిని కలిసి ప్రయత్నం చేస్తున్నా. కలవలేకపోయినా ఫోన్లో అయినా మా వాళ్ళ ప్లానింగ్ అంతా నాకు వచ్చింది. ప్లానింగ్ చెప్తాను, చూద్దాం. ఏదైనా ప్రధానమంత్రి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఎన్నో వందల ఫోన్లు వస్తున్నాయి కాబట్టి, ఐ మేడ్ అన్ అపీల్ టు ది అపోజిషన్ పార్టీ లీడర్స్ ఆల్సో. ఇది పార్టీలకు సంబంధించిన సభ కాదు, అల్లూరి సీతారామరాజు గురించి సంబంధించిన సభ. ప్రభుత్వ విధానాలు, బ్రిటిష్ ప్రభుత్వ విధానాల మీద పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా పెట్టుకున్న సభ. ఆయన స్ఫూర్తితో మరి ప్రతిపక్షాలుగా మీరు మరి పాలక పక్షాల్లో ఉన్నప్పటికీ కూడా ఇది ప్రభుత్వం మీద, పార్టీ మీద కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, ఇసుక దోపిడీ కావచ్చు, విద్యా దోపిడీ కావచ్చు, మద్యం పేరు చెప్పి ప్రపంచంలో చేస్తున్న దోపిడీ కావచ్చు.
సో కాబట్టి నాకు అందరూ కూడా అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీలో కూడా రూరల్ ఫండ్లు కాకుండా సీతారామరాజు స్ఫూర్తిన వాళ్ళందరూ కూడా మరి నన్ను రక్షణ కవచంలాగా ఉండి మరి పోలీస్ వాళ్ళ తాడేపల్లి మోస్కరుల థింకింగ్ నుంచి వాళ్ళ కుట్రల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ పార్టీ సభ్యులకి, ఆ పార్టీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేశాను. ఏ దేశంలో కూడా ఒక అధికార పార్టీ ఎంపీకి ఏదైనా తన నియోజకవర్గాన్ని ఇవ్వడానికి తలెత్తినట్లు లేదు, అసలు ఎప్పుడు లేదు. డెఫినెట్గా ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది. సో అంతేగాని ఇటువంటి చర్యల వల్లనే మరి ఫస్ట్ ఇయర్ టాప్లో ఉన్నదే మరి ఆఖరి స్థానానికి ఇండియా టుడే. మరి ఇండియా టుడే అంటే జనరల్గా మేమంటే బాగానే ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా కూడా కుదరక మరి ఆఖరి స్థానానికి నెట్లు ఇవ్వటం 81% అన్హ్యాపీ అంటే మరి అది చూసుకోవాలి. మరి దాన్ని మాట్లాడతారు. పచ్చి మీడియా చేస్తున్నారు వ్యవహారం సార్. కాదు అదే చతుస్తాయాన్ని దత్తపుత్రుడిని పీక్కోమంటున్నారు కదా ఎటుకులు. ఈ ఎటుకులు పీక్కునే సర్వ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బట్ పోనీ ఈయన ఏదన్నా వాళ్ళని పీకారా, పీకి ప్రయత్నంలో ఉన్నారు. సేపు ఈయన నాయి పిక్కు అంటున్నాడు. మరి ఈయనేమన్నా పోనీ వాళ్ళేమన్నా పీకెళ్ళా, ఈయనేమన్నా వాళ్ళని ఆల్రెడీ పీకేశాడా, పీకేశారు కాబట్టి పీక్కోమన్నాడా అనే ఒక అనుమానం సోషల్ మీడియాలో ఎక్కువ మంది, ఇది నా సొంత అభిప్రాయం కాదు, అనుమానం సోషల్ మీడియాలో చాలా మంది అడిగారు ఇలాగా మరి ఆ దుష్ట చతుష్టయం ప్లస్ దత్తపుత్రుని ఈయన ఏదన్నా పీకారా, వాళ్ళని ఈయన ఏదన్నా పీక్కోగలరా అని ప్రశ్న. ఈ బేదాల ప్రశ్నలుగా ఒకటంటే సోషల్ మీడియాలో మరి 10 వస్తూ ఉంటాయి. బట్ ఒక రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఆ ప్రధాని గారి స్పీచ్ని మటుకు ముఖ్యమంత్రి గారు ట్రాన్స్లేట్ చేయకుండా చూడమని అడిగారు. మరి మరి ఆయన ఎంత తప్పుతారని అనుకుంటున్నాను. రేపు మరిన్ని విశేషాలతో మరి నా కేసు అప్డేట్స్తో సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్తో ఏంటి పార్టీ జాతీయ కార్యదర్శి కానీ ఆ జాతీయ కార్యదర్శి బ్యాలెన్స్ తప్పాడు. ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కానీ ఇతర నాయకులు ప్రెస్ స్టేషన్ లో ఆయన కొన్ని బ్యాలెన్స్ తప్పాడు. అసలు ఎన్డీఏకి సంబంధం లేకుండా ఎన్డీఏలో దూరేసేది ఎందుకు నాతో కూర్చున్నాడు. ట్విట్టర్లో వాడే పదాలు ఇవాళ ఆడవాళ్ళ విషయంలో మాట్లాడే మాటలు అందుకే అది అసభ్యం. ఇంకా అసలు వెంటనే అందరూ చాలా అసహ్యంగా మాట్లాడుకున్నారు. ఒక విషయం చెప్పాలి. ఈ రోజు నన్ను ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు ప్రశ్న అడిగారు. ఏంటంటే నువ్వు గతంలో రాజీనామా చేస్తానన్నావు కదా, నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదు? నేను నేను అడిగిన ప్రశ్నలో ఆ ప్రశ్న మిస్ అయ్యాను. నన్ను చాలామంది ఆ ప్రశ్న ఎందుకు అడగలేదని కొంతమంది మీ అభిమానులు కావచ్చు, దురభిమానులు కావచ్చు అడిగారు. సో కాబట్టి పాత్రికేయుడిగా అడగవలసిన బాధ్యత నాకు ఉంది. మరి నేను సమాధానం చెప్పగలరా అడిగారు. తప్పకుండా సార్ పోయి చెప్తాను సార్, ఆలస్యంగా చెప్పి మరి ఎంతమంది ఆ ఛానల్ చూస్తారు. నేను ముందే చెప్తున్నా ఏంటంటే అడిగినప్పుడు నేను చెప్పింది, నేను రాజీనామా చేస్తానన్న మాట వాస్తవం. నేను చేస్తానన్నప్పుడు మరి మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి మా నాన్ రెడ్డి విప్పు మరి వాళ్ళు వీడికి రేపు మాకు డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది. సో కాబట్టి వీడు పారిపోతున్నాడు, వీడియో రాదని చెప్పి విమర్శించారు. కాబట్టి నేను వాళ్ళకి సమయం ఇచ్చా. ఆ సమయం తర్వాత నాకు ఒక నోటీస్ లాగా వచ్చింది. సరే నోటీస్ వచ్చినప్పుడు నేను తప్పుకుంటే మళ్ళీ ఏదో తిరిగివాడు అంటారని చెప్పి ఆ నోటీసుకి కూడా నేను రిప్లై ఇచ్చాను. వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన వాళ్ళు చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి నేను డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సరే ఈలోపు అసలు వాళ్ళే ఎర్లీ ఎలక్షన్ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని కాలం కాస్త గడిచిపోయింది కాబట్టి ఇంక నేను విన్నకున్నాను. కాకపోతే రాజకీయాల్లో నేను
ఆడా చూశాను, మగా చూశాను, ఇలాంటి మాడాలని తేడాలని చూడలేదు అని చాలా స్పెసిఫిక్గా ఆ పద ప్రయోగం చేయడం జరిగింది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు మరి అందరికీ అర్థమయ్యే భాషలో, అంటే మా రాజభాషలో చెప్పాలంటే మా విగ్గులు ఎంటికి కూడా విగ్గు ఒరిజినల్ ఎంటికంటే కొంచెం ఇది, అది ఈ పోర్షన్ వరకు విగ్గు కాబట్టి ఈ ఎంటుకు కూడా విగ్గులేకపోయారు. మనమ్మా అవునన్నా మన చెల్లి, సో పిక్కోలేకపోయారు. చేయగలిగింది ఏంటి? ఎక్స్పెల్లింగ్ చేసుకో, నీ చేతిలో ఉన్నది నువ్వు చేసుకో. మా సుబ్బారెడ్డి గారిని చేశారు కదా, ఏది మాట్లాడిన దానికి నేను రోజు మాట్లాడుతున్నానని అంటున్నారు కదా, చేసుకో, ఎక్స్పెల్ చేసుకో. నేనే కావాలేదు కదా, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యు. నువ్వు చేయలేని దానికోసం నువ్వు భారీ ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయితే మళ్ళీ రాజీనామా చేయంటావు, లేకపోతే వాళ్ళతోటి అడిగిస్తావు. ఆ బొమ్మెట్టుకుని నేను నెక్కి, నా సొమ్మెట్టుకుని నేను నెక్కి, నీ గుర్తు వాడుకున్నంత మాత్రాన నువ్వు రాజీనామా చేసేయంటే రాజీనామా చేయాలా? అసలు ముందే అడుగుంటే ఇల్లు ఆ డిస్క్వాలిఫికేషన్ ఏమి తోలు ఇవ్వకుండా, అరే బాబు తక్కువ పెద్దరా బాబు, సరే నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు నీకు ఇచ్చేస్తానని ఎంత వేసుకున్నావు అడుగుంటే ఇప్పుడు ఏమన్నా కనిపించే ఉన్నావు. అంతేగాని ఇప్పుడు ఇలాగా అడగటం దరిద్రంగా ఉంది. సరే మరి అది సుమన్ టీవీలో చెప్పా, దాన్నే ప్రేక్షకులు అందరితో కూడా పంచుకున్నా, దానికి కలిపి